తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9 ఎంతో ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా రకరకాల ట్విస్టులతో, టర్న్‌లతో కొనసాగుతూనే ఉంది. అయితే 'బిగ్ బాస్' సీజన్ 9 కొనసాగడం నలుగురు హౌస్‌లో నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఇలాంటి నేపథ్యంలోనే 'బిగ్ బాస్' ఉన్నది ఉండకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ కొంతమంది కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపించడం. ఇక హౌస్‌లోకెళ్ళిన కంటెస్టెంట్స్, హౌస్‌లో ఇంతకు ముందే ఉన్న కంటెస్టెంట్స్ పోటాపోటీ పడి ఆడుతూ రణరంగాన్ని సృష్టించాలని గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9లోకి కంటెస్టెంట్స్‌గా ఉన్న వాళ్ళతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన వాళ్ళలో ముఖ్యంగా నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టింది ఎవరో కాదు, దువ్వల మాధురి. మరి ఎప్పుడైతే దువ్వల మాధురి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9లోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచి దువ్వల మాధురికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. పైగా అడుగుపెట్టిన మొదటి రోజు నుండి తనదైన స్టైల్‌లో హౌస్‌లోని హౌస్‌మేట్స్‌తో చాలా నిక్కచ్చిగా, ఖరాఖండిగా మాట్లాడుతూ ఆవిడ ఆడుతున్న తీరు అప్పటికే అందరిని ఆకట్టుకుంటూనే ఉంది. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ద బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 9లోకి అడుగుపెట్టిన దువ్వల మాధురి ఎవరు? అసలు ఆవిడ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో, ఆమె గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనం గమనిద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే అసలు ఎవరి దువ్వల మాధురి? ఈ మధ్య కాలంలో ఇటు సోషల్ మీడియాలో ఎంతో వైరల్‌గా మారింది. ఒక విధంగా చెప్పుకోవాలి అంటే ఓ సెలబ్రిటీస్ రేంజ్‌లో స్టేటస్‌ని, ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అసలు ఈవిడ ఎవరు? ఈవిడ 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9లోకి ఎలా అడుగుపెట్టింది అన్న విషయాల్లోకి గనక వెళ్ళినట్లయితే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కల్లో పుట్టి పెరిగింది దివ్వెల మాధురి. ఇక దివ్వెల మాధురి శ్రీకాకుళంలోనే చదువుకోవడం, డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత ఆ తర్వాత అడ్వకేట్‌గా కూడా పనిచేసింది. మొదటి నుంచి నాట్యం మీద ఉన్న ఆసక్తితో చిన్నతనంలోనే కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకుంది. ఇక ఆ తర్వాత అడ్వకేట్‌గా, అంతేకాకుండా స్వతహాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాణించాలి అన్న కోరికతోనే ఆవిడ రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి చాలా చురుకుగా రాజకీయ నేపథ్యంతో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాల్లో, ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గంలోకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాల్లో చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తూ ఓ సోషల్ యాక్టివిస్ట్‌గా, ఫిలాంథ్రఫిస్ట్‌గా కూడా మంచి గుర్తింపు. అలాంటి దివ్వెల మాధురికి పెళ్ళవ్వడం, ఇక ఆవిడ భర్త పేరు దివ్వెల మోహన చంద్రబోస్. పెళ్ళైన ఆవిడ భర్త ఒక మెరైన్ ఇంజినీర్‌గా భార్యకి దూరంగా ఉంటూ ఉండేవాడు. పైగా పెళ్ళైన తర్వాత మాధురికి ముగ్గురు పిల్లలు కలిగారు. అందులో ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. అయితే పెళ్ళయిన తర్వాత కొంతకాలం వరకు బాగానే ఉన్నప్పటికీ భర్త తనకి దూరంగా ఉండడం, మరోపక్క దివ్వెల మాధురి తెక్కలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఎంతో చురుకుగా పాల్గొంటూ, ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఎన్నో రాజకీయ నేపథ్యంతో కూడుకున్న కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేది. అలా టెక్కలి నియోజకవర్గంలో రాజకీయవేత్తగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడ మనస్పర్ధల కారణంగా భర్తకి దూరంగా ఉంటున్నారని, మరోపక్క దువ్వాడ శ్రీనివాస్ కూడా భార్యతో మనస్పర్ధల కారణంగా దూరంగా ఉండడంతో వీళ్ళిద్దరూ కలిసి సహజీవనం కొనసాగిస్తున్నారు అన్న వార్తలు అప్పట్లో పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేశాయి. కాకపోతే దివ్వెల మాధురి మాత్రం తన భర్తతోనే పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా చెప్పుకొచ్చింది. పైగా తాను ప్రముఖ ఎమ్మెల్సీ, రాజకీయవేత్త అయిన శ్రీనివాస్‌ని పెళ్లి చేసుకున్నప్పటికీ తన ముగ్గురు పిల్లలు, మరోపక్క శ్రీనివాస్‌కి ఉన్న ఇద్దరు పిల్లలు, ఇలా 5గురు పిల్లల బాధ్యతను వాళ్ళిద్దరే కలిసి చూసుకుంటామని ఎన్నో సందర్భాల్లో ఈ మధ్య కాలంలో వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో కూడుకున్న రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే దివ్వెల మాధురి కూడా చెప్పుకొచ్చింది. ఒకానొక సందర్భంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9లో పాల్గొన్న అవకాశం వచ్చిందని, కాకపోతే తాను 2 సార్లు వదిలేసుకోవాల్సి వచ్చిందని, దానికి గల కారణం తాను శ్రీనివాస్‌ని వదిలిపెట్టి ఉండలేనని, పైగా అతడు కూడా మాధురిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేదని, ఇక తన డే స్టార్ట్ అవ్వడం అతనితోనే, డే ఎండ్ అవ్వడం కూడా అతనితోనే ఉంటుందని, రోజంతా ఎంతో బిజీగా ఉండడం, మరోపక్క నియోజకవర్గానికి సంబంధించిన కార్యకలాపాలతో అతనితో కలిసి చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండడం వల్ల ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేని పరిస్థితుల్లోనే తాను 2 సందర్భాల్లో 'బిగ్ బాస్‌లో' పాల్గొనే అవకాశాన్ని వదులుకుందట. కానీ ఈసారి మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్ళీ ఇంకొకసారి అవకాశం రావడంతో ఈ మధ్య కాలంలో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా చిలువలు పలువలు అవుతూ, వైరల్ అవుతూ, ఎన్నో సందర్భాల్లో ట్రోలింగ్ కూడా జరిగిన నేపథ్యంలోనే తాను ఏంటి అన్న విషయాన్ని అందరికీ తెలియజేయడానికి, ఇంకా నలుగురికి తాను దగ్గరవ్వడానికి, తనకు తోచినంత సహాయం, సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ రాజకీయ పరంగా కూడా మంచి గుర్తింపు, ప్రజలకి దగ్గర అవుదామన్న ఉద్దేశంతోనే ఇప్పుడు తాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టారట.
పైగా హౌస్‌లోకి అడుగుపెట్టిన మాధురి హౌస్‌లోని కంటెస్టెంట్స్‌తో చాలా చక్కగా కలిసిపోవడం మాత్రమే కాదు, తన వంతుగా తన స్ట్రాటజీతో ఆటని మొదలుపెట్టేసిందని కూడా అంటున్నారు. అదండి అసలు సంగతి. ఏది ఏమైనప్పటికీ ఇంతకుముందు సీజన్‌లతో పోల్చుకుంటే ఈ సీజన్ కాస్తంత ప్రత్యేకంగా ఉందని చెప్పాలి. మరి ఇలాంటి నేపథ్యంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగులో ప్రసారం అవుతున్న సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అడుగుపెట్టిన ఇంకొక కంటెస్టెంట్ దివ్వెల మాధురికి సంబంధించిన ఎన్నో ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.